Okay. So next gland is prostate gland. Next, prostate gland. సో ఇది సింగిలే ఉంటుంది ప్రోస్టేట్ గ్లాండ్ అనేది. ఇట్ ఈస్ నాట్ ఏ పెయిర్. సో ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది అసలు ప్రోస్టేట్ గ్లాండ్ అనేది? దే ఆర్ ప్రెసెంట్ బిలో ద యూరినరీ బ్లాడర్ అండ్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద యురెత్రా. ఈ యూరినరీ బ్లాడర్ బాటమ్ లో, ఈ యురెత్రా తాలూకు ఫస్ట్ పార్ట్ లో హియర్ వన్ గ్లాండ్ ఈస్ ప్రెసెంట్. దిస్ ఈస్ కాల్డ్ ప్రోస్టేట్ గ్లాండ్. సో దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ప్రోక్సిమల్ పార్ట్ ఆఫ్ యురెత్రా. అంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ యురెత్రాలో వన్ గ్లాండ్ ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ prostate gland. This is called as a prostate gland. Only single gland is present. It is present in proximal part of urethra. యురెత్రా తాలూకు ఫస్ట్ పార్ట్ లో ఉంటుంది, యూరినరీ బ్లాడర్ బాటమ్ లో ఉంటుంది. ఓకే, సో ఇది రిలీజ్ చేసే కెమికల్స్, ఈ ప్రోస్టేట్ గ్లాండ్ రిలీజ్ చేసే కెమికల్స్ అనేవి, వాటి సెక్రేషన్స్ అనేవి దే ఆర్ స్లైట్లీ ఎసిడిక్ నేచర్. ఎసిడిక్ నేచర్ లో ఉంటాయి. ఇది రిలీజ్ చేసే కెమికల్స్ అనేవి ఎసిడిక్ నేచర్ లో ఉంటాయి. అది రిలీజ్ చేసే కెమికల్ అనేది 20 to 30%. దే ఆక్యుపైస్ 20 to 30% ఆఫ్ ద సెమెన్. దీని కాంపోజిషన్ ఎంత? సెమెన్ లో ఇది దీని పర్సెంటేజ్ ఎంత అంటే 20 to 30% ఇది ఆక్యుపై చేస్తుంది. ఆల్రెడీ చెప్పాం మనం. సో సెమినల్ వెసికల్స్ అయితే 60 to 70%. ప్రోస్టేట్ సెక్రేషన్స్ అనేవి 20 to 30% ఆక్యుపై చేస్తాయి. సో దే ఆర్ స్లైట్లీ ఎసిడిక్ నేచర్ లో ఉంటాయి. ఇవి కంప్లీట్ గా తీసుకుంటే ఎసిడిక్ నేచర్ లో ఉంటాయి, స్లైట్లీ ఎసిడిక్ నేచర్. సో అయితే ఈ ఫ్లూయిడ్ లో ఉండేటటువంటి కాంపోజిషన్ ఏంటి, ఇందులో ఉండే కెమికల్స్ ఏంటి? సో ఈ ఫ్లూయిడ్ లో ఏమో ఉంటాయి మెయిన్ తీసుకుంటే సిట్రిక్ యాసిడ్, ఓకే, అండ్ కాల్షియం అండ్ జింక్ అండ్ సోడియం అండ్ పొటాషియం and some floating factors. So these are the chemicals present in the prostate secretion. Prostate gland తాలూకు secretion ఉండే కెమికల్స్ ఏముంటాయంటే సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, జింక్ ఉంటుంది, సోడియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది. వీటితో పాటు కొన్ని ఫ్లోటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి కూడా ఉంటాయి. అసలు ఈ ఫ్లూయిడ్ తాలూకు యూజ్ ఏంటి? ఈ ప్రోస్టేట్ గ్లాండ్ రిలీజ్ చేసే ఫ్లూయిడ్, సో ఈ ఫ్లూయిడ్ ని కూడా ఇట్ ఈస్ ఆల్సో రిలీజ్డ్ ఇంటూ యురెత్రా. అది యురెత్రాలోకి రిలీజ్ చేస్తుంది. అది రిలీజ్ చేసే ఫ్లూయిడ్ తాలూకు యూజ్ ఏంటంటే మెయిన్ ఇది స్పెర్మ్ కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ ని సప్లై చేస్తుంది. దే నరిష్ ద స్పెర్మ్ అండ్ దే యాక్టివేట్ ద స్పెర్మ్. స్పెర్మ్ కావాల్సిన న్యూట్రియంట్ సప్లై చేసి నెక్స్ట్ స్పెర్మ్ ని కూడా యాక్టివేట్ చేస్తుంది. సో దీస్ ఆర్ ద పాయింట్స్ రిలేటెడ్ టు ప్రోస్టేట్ గ్లాండ్. ప్రోస్టేట్ గ్లాండ్ లొకేషన్ ఏంటి? ప్రోక్సిమల్ పార్ట్ లో ఉంటుంది, సింగిల్ ఉంటుంది. అది రిలీజ్ చేసే కెమికల్స్ ని, ఆ కెమికల్స్ అనేవి జస్ట్ 20 to 30% ఆక్యుపై చేస్తాయి. అవి ఎసిడిక్ నేచర్ లో ఉంటాయి. అందులో ఉండే కాంపోజిషన్ ఏంటంటే సిట్రిక్ యాసిడ్, కాల్షియము, జింకు, సోడియము, పొటాషియము, ఫ్లోటింగ్ ఫ్యాక్టర్స్. ఇవన్నీ కూడా దేనికి యూజ్ అవుతాయంటే స్పెర్మ్ కి న్యూట్రియం సప్లై చేయడం, వాటితో పాటు స్పెర్మ్ ని యాక్టివేట్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ గ్లాండ్, థర్డ్ టైప్, కాపర్ గ్లాండ్స్. సో దే ఆర్ ఇన్ పెయిర్, కాపర్ గ్లాండ్స్. సో బిలో ద actual copper glands also called as a bulbourethral glands. What is the other name of the copper glands? Bulbourethral glands. Copper glands ni bulbourethral glands అని కూడా అంటారు. ఇవి జస్ట్ ఒక పెయిర్ ఉంటాయి. దే ఆర్ ప్రెసెంట్ ఇన్ సింగిల్ పెయిర్. So what is the location of copper glands? Below the prostate gland. Suppose this is the prostate gland. ఈ prostate gland bottom లో ఒక పెయిర్ ఉంటాయి. సో ఇలా, సో these are called as the copper glands.
దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ కాపర్ గ్లాండ్స్. ప్రోస్టేట్ గ్లాండ్ బాటమ్ లో సో 1 పెయిర్ ఉంటాయి, వీటిని కాపర్ గ్లాండ్స్ అంట, వీటిని బల్బో యురెథ్రల్ గ్లాండ్స్ అంట. సో ఈ గ్లాండ్స్ కూడా కెమికల్ రిలీజ్ చేస్తాయి, ఇవి కూడా యురెథ్రాలో ఒక కెమికల్ రిలీజ్ చేస్తాయి. సో ఇది రిలీజ్ చేసే కెమికల్స్ ఏముంటాయంటే ఆల్కలైన్ మ్యూకస్ ఉంటుంది, ఇది ఎసిడిక్ నేచర్ బేసిక్ నేచర్ ఉంటుంది. దే రిలీజ్ ద ఆల్కలైన్ మ్యూకస్. ఆల్కలైన్ మ్యూకస్ అది రిలీజ్ చేసే ఫ్లూయిడ్ లో ఆల్కలైన్ మ్యూకస్ ఉంటుంది. అసలు ఈ ఆల్కలైన్ మ్యూకస్ తాలూకు మెయిన్ ఫంక్షన్ ఏంటి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో దిస్ మ్యూకస్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద కాపర్ గ్లాండ్, సో ఇట్ ప్రొటెక్ట్స్ ద యురిథ్రా. It protects the urethra from acidic nature. సో ఇది యురిథ్రా, ఇది మనకి యురిథ్రా వాల్స్. ఇవి జనరల్ గా ఏమవుతుంది, మనం యూరిన్ రిలీజ్ చేస్తాం, యూరిన్ రిలీజ్ చేసేటప్పుడు ఏమవుతుంది, వాల్స్ అన్ని కలిపి ఎసిడిక్ నేచర్ ఉంటాయి. యూరిన్ అనేది ఎసిడిక్ నేచర్ ఉంటుంది కంప్లీట్ గా. ఎప్పుడైతే యూరిన్ పాస్ అయిందో యూరిథ్రా వాల్స్ అన్ని కూడా యాసిడ్స్ చేత ఫిల్ చేసి ఉంటాయి, అవి ఎసిడిక్ నేచర్ ఉంటాయి. సో అదే టైంలో స్పెర్మ్ కూడా రిలీజ్ అయింది అనుకోండి, ఆ ఎసిడిక్ నేచర్ స్పెర్మ్ ఏమవుతుందని డెడ్ అయిపోద్ది, డిస్టార్డ్ అయిపోద్ది. మరి ఆ స్పెర్మ్ కి ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఆ ఎసిడిక్ నేచర్ నుంచి ప్రొటెక్షన్ ఇవ్వాలి. అందుకే స్పెర్మ్ పాస్ అయ్యే ముందు ఈ మ్యూకస్ ఏం చేస్తుంది, దీన్ని అంతా న్యూట్రలైజ్ చేస్తుంది, అంటే క్లియర్ చేస్తుంది. ఆ యురిథ్రా వాల్స్ ని క్లియర్ చేస్తుంది, న్యూట్రలైజ్ చేసి స్పెర్మ్ పైన ఎఫెక్ట్ చేయకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. సో దట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ మ్యూకస్. దే ప్రొటెక్ట్ ద యురిథ్రా ఫ్రమ్ ద ఎసిడిక్ నేచర్. ఇది కాపర్ గ్లాండ్ ఫంక్షన్. ఆల్రెడీ మనం చెప్పాం. ప్రోస్టేట్ గ్లాండ్ ఫంక్షన్ ఏంటి, నరిష్ చేయడం, యాక్టివేట్ చేయడం. అదే సెమినల్ వెసికల్స్ అయితే అవి కూడా నరిష్మెంట్ కి న్యూట్రియంట్ సప్లై చేస్తాయి. నెక్స్ట్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో జెనిటల్ ట్రాక్ ని కాంట్రాక్షన్ చేసి స్పెర్మ్ ని పాస్ చేయడానికి యూజ్ అవుతాయి. సో దీస్ ఆర్ ద మెయిన్ టైప్స్ ఆఫ్ accessory glands.